భక్తులందరికీ నమస్కారం అండి. దేవి అనుగ్రహం ఛానల్కి స్వాగతం. దుర్గమ్మ ఆశీస్సులు మనందరిపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు దుర్గమ్మ అందించేటువంటి సందేశం ఏంటి అనేది విందామా? ఈరోజు ఇంద్రకీలాద్రి నుంచి నీకు శుభవార్త రాబోతుంది. అది ఏంటి అనేది ఈ దుర్గమ్మ నోటి వెంట నువ్వు విని తీరాలి బిడ్డ. నువ్వు చాలా రోజుల నుంచి కూడా ఇంద్రకీలాద్రికి నా దర్శనం కోసం రావాలి అని చెప్పి చాలా రోజుల నుంచి నన్ను అడుగుతూ ఉన్నావు కదా. నా కుటుంబంతో కలిసి నేను ఇంద్రకీలాద్రికి రావాలని చెప్పి అనుకుంటున్నాను తల్లి దుర్గమ్మ. కానీ నేను నా ఆర్థిక సమస్యల వలన, నాకున్నటువంటి కొన్ని సమస్యల వలన నేను ఇంద్రకీలాద్రికి రాలేకపోతున్నాను. ఈ విషయం కూడా నీకు తెలుసు కదా. ప్రతిరోజు కూడా నీ దగ్గర చెప్పుకుంటూ ఉన్నాను. అయితే నీవు నా గురించి, అలాగే నేను చెప్తున్నటువంటి ఈ మాట గురించి వింటూనే ఉన్నావు అని నాకు అనిపిస్తున్నప్పటికీ కూడా నాకు మాత్రం ఇంద్రకీలాద్రి నుంచి పిలుపు రావటం లేదు. ఎందుకు తల్లి? నా మనసు ఇటువంటి కొన్ని కోరికలు, ఆలోచనలు, నా సందేహంతో పడిపోయి ఉన్నాను అని చెప్పి నువ్వు నన్ను అడిగావు కదా. కాబట్టి నీ కోరికలు ఏవైతే ఉన్నాయో, నీ ఆలోచనలు ఏవైతే ఉన్నాయో, నువ్వు ఎందుకు ఇంద్రకీలాద్రికి రావడం లేదని చెప్పి దేని గురించి అయితే నువ్వు బాధపడుతున్నావో అవన్నీ కూడా కలిపి ఈరోజు ఈ సందేశం రూపంలో నీకు ఒక మంచి శుభవార్తనైతే నేను చెప్తున్నాను. కాబట్టి నువ్వు ఇక ఆలస్యం చేయకుండా, బాధపడకుండా, ఏ విషయాన్ని కూడా ఆలోచించకుండా తప్పకుండా నేను చెప్పేటువంటి ఈ మాటలన్నీ కూడా శ్రద్ధగా విని ఆలకించు. నీ కళ్ళల్లో ఆనందం చూడాలని చాలా రోజుల తర్వాత ఈ మంచి శుభవార్తను నీకు చెప్తున్నాను. కాబట్టి నేను చెప్పేటువంటి ఈ చిన్న మాటను నువ్వు విన్న తర్వాత నీ మనసులో ఉన్నటువంటి బాధనంతా కూడా పక్కన పెట్టి చాలా సంతోషంతో ఈ తల్లికి ధన్యవాదాలు చెప్తావమ్మా. ఈరోజు నా సందేశం వినే ముందుగా ఒక్కసారి శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయంలో జ్యోతిష్యం చెప్తున్నారు గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు. ఫోన్ నెంబర్ 9989794560. ఈ గురువుగారు ఏ సమస్యనైనా సరే ఫోన్లోనే పరిష్కరించేస్తారు. నమ్మకంతో గురువుగారికి కాల్ చేయండి. నెంబర్ 1 స్త్రీ పురుష వశీకరణ స్పెషలిస్ట్. భార్యాభర్తల మధ్య కలహాలు రావటం, ప్రేమించుకున్న వారు దూరం అవ్వటం, మనశ్శాంతి లేకపోవటం, శత్రుపీడ, నరఘోష, నాగదోషం, శత్రు ప్రయోగాలు, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు మరియు ఎటువంటి సమస్యలనైనా సరే ఫోన్ ద్వారా, పూజల ద్వారానే పెళ్ళి, ప్రేమ, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం ఇలాంటివన్నిటినీ కూడా పరిష్కరించేస్తారు. అలాగే మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి, నరఘోష, సంతాన సమస్యలు, మానసిక సమస్యలు, గుప్త సమస్యలు, లవర్స్ మధ్య అనుమానాలు, అపార్థాలు ఇలాంటివి ఏవైనా సరే గురూజీ ఫోన్ ద్వారా, పూజల ద్వారానే పరిష్కరించేస్తారు. ఒక్కసారి నమ్మకంతో కాల్ చేయండి. ఫోన్ నెంబర్ 9989794560. ఈ గురువుగారు చెప్పింది చెప్పినట్లుగా జరుగుతుంది. జై దుర్గమ్మ. ఇక వీడియోలోకి వచ్చేస్తే బిడ్డ, నీ మనసులో నువ్వు దేని గురించి అయితే బాధపడుతూ, మదన పడుతూ ఉన్నావో, దేని గురించి అయితే నువ్వు నన్ను సందేహించి అడిగావో అదంతా కూడా తొలగిస్తాను. నీ కళ్ళల్లో ఆనందం చూడడం కోసమే ఈరోజు ఇంద్రకీలాద్రి నుంచి నేను దిగివచ్చాను. రాబోయే రోజుల్లో నీ మనసంతా కూడా ప్రశాంతంగా, నీ కోసమే ఈరోజు ఆనందకరమైనటువంటి, సంతోషకరమైనటువంటి జీవితాన్ని నువ్వు అనుభవించబోతున్నావు. ఈరోజు ఈ సందేశం రూపంలో నేను తెచ్చానమ్మా. నువ్వు కోరుకున్నటువంటి కాలం నీ ముందు ఉంచబోతున్నాను. నన్ను ప్రతిరోజు కూడా నువ్వు నా దగ్గరే వచ్చినప్పుడు తల్లి నేను ప్రశాంతంగా ఉండాలి, నా కోరిక తప్పకుండా నువ్వు నెరవేర్చాలి అని చెప్పి ప్రతిరోజు కూడా నన్ను అడుగుతున్నావు. అయితే అవును, నీ ప్రయత్నం నువ్వు తప్పకుండా నువ్వు చేస్తూ ఉన్నావు. అలాగే చేస్తూ ఉండు కూడా. మిగతావన్నీ కూడా నేను చూసుకుంటానమ్మా. ఈ దుర్గమ్మ నేను నీకు అన్నింటినీ చేస్తాను. వాటంతటా అవి అన్నీ కూడా నీకు సరిపోయేలా, ఓటమిలు కావచ్చు, కష్టాలు కావచ్చు, అన్నీ తొలగింపజేస్తాను. నీ జీవితంలోకి ఆనందం, సంతోషం రాబోతుంది. అలాగే ధైర్యంగా ఉండు. నిన్ను ప్రతి క్షణం కూడా కంటికి రెప్పలా నేను కాపాడుకుంటూ ఉంటానని నీకు తెలియకపోవచ్చు, కానీ అది నీ మనసును అడుగు, తప్పకుండా చెప్తుంది. ఈ దుర్గమ్మ నిన్ను కాపాడుతుంది అని చెప్పి తప్పక నీకు చెబుతుంది నీ మనసు. నీ కష్టాలను దూరం చేయటానికే నేను రాబోతున్నాను. నీ చుట్టూ ఉన్న వారందరూ కూడా నిన్ను గాయపరుస్తున్నారని నువ్వు ఆలోచిస్తూ దిగులు చెందవద్దు. నీకు నేను కీడు చేయాలని చూసేవారి నుంచి నిన్ను నేను తప్పకుండా కాపాడుకుంటానమ్మా. వాళ్ళని నీ నుంచి దూరం చేస్తాను. నేను కొన్ని సూచనలు నీకు పంపించబోతున్నాను. వాటి ద్వారా నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, ఎవరు నీకు చెడు తలపెట్టబోతున్నారో, ఎవరు నీకు బాధ పెట్టాలని వాళ్ళు ఎదురు చూస్తున్నారో వాళ్ళందరినీ కూడా నువ్వు దూరంగా ఉంచు. వారితో విరోధం మాత్రం వద్దు. నీ పనేదో నువ్వు చేసుకుంటూ వెళ్ళు.
అంతే. కానీ పట్టి పట్టి చేసుకుంటూ నువ్వు పట్టి పట్టనట్లుగా ఉండకు. వారు ఏదైనా మాట్లాడితే కేవలం దానికి తగినటువంటి సమాధానం చెప్పి వెళ్ళిపోతూ ఉండు. అంతేకాని విషయాలన్నీ మాత్రం వారితో అస్సలు పంచుకోవద్దు. అలాగే నీకు సంబంధించిన ఆర్థికపరమైన విషయాల గురించి కూడా చెప్పవద్దు. నేను చూసుకుంటాను కదా, నువ్వు మాత్రం జాగ్రత్తగా ఉండమ్మా, వారి గురించి అసలు ఆలోచించవద్దు. అలాగే నీ విషయాల గురించి వాళ్ళతో ఏమాత్రం చెప్పినా కూడా ముందు రోజుల్లో తెలిసి అంటే కొంతమంది వ్యక్తులు ఎలా ఉంటారంటే, నీకు కీడు తలపెట్టే విధంగా వారి ప్రవర్తన ఉన్నప్పటికీ కూడా వాళ్ళు మరలా నీ దగ్గరకు వచ్చినప్పుడు చాలా చక్కగా మాట్లాడతారు. అది కేవలం నీ వేలుతో నీ కంటిని నువ్వే పొడుచుకున్నట్లు. కాబట్టి నీ విషయాల గురించి కొంచెం తప్పకుండా నువ్వైతే అప్రమత్తంగా ఉండే తీరాలి. నీ వద్ద 100 కోట్లు భగవంతుడు నీకు మంచి చేయబోతున్నాడు తల్లి. ఫలితాన్ని నువ్వు తప్పకుండా చూస్తావు. నీకు చేసినటువంటి మంచి ఫలితాలన్నీ కూడా నువ్వు అనుభవించబోతున్నావు. నీ మనసులో ఎటువంటి స్వార్థం లేదు. చూడు బిడ్డ, నీ కష్టమంతా కూడా ఇక ఆఖరి ఘట్టానికి వచ్చేసింది. ఈ మాట చెప్పడానికి నాకు ఎంతో సంతోషంగా ఉంది తెలుసా. నువ్వైతే చాలా సంతోషంగా ఉండబోతున్నావు. ఈ సాయి చెప్పేది అర్థమవుతుంది కదా. నువ్వు చాలా అంటే చాలా సంతోషంగా ఉండబోతున్నావు. చూడు, లేని వారికి సహాయం చేస్తూ మూగజీవులను ఆదరిస్తూ ఉండు. మరొక ముఖ్యమైనటువంటి విషయం కూడా చెప్తాను, శ్రద్ధగా ఆలకించు. అదేంటంటే, ఎప్పుడూ కూడా నీ జీవితంలో ఈ మాట అనేది నువ్వు గుర్తుంచుకోవాలి. అదేంటి అంటే, ఏ జీవికైనా సరే, ఏ ప్రాణికైనా సరే మంచి చేసేవారికి ఆ భగవంతుడు ఎప్పుడూ కూడా తోడుగా ఉంటాడు. బంగారం లాంటి జీవితాన్ని ఇస్తాడు. ఈ విషయాన్ని నీకు ఎందుకు పదే పదే చెప్తున్నానో తెలుసా. నువ్వు ఎప్పటి నుంచో ప్రశాంతమైనటువంటి ఆనందంగా ఉండేటువంటి జీవితం గురించి కోరుకుంటూ వస్తున్నావు. అందుకే ఈ విషయాలన్నీ కూడా నీకు నేను చెప్తున్నాను. కాబట్టి నువ్వు మర్చిపోకుండా ఏదైనా పని చేసే ముందు 1కి 10 సార్లు జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం అనేది తీసుకుంటూ ఉండు. నీ జీవితం అంతా కూడా సిరి సంపదలతో పరిపూర్ణంగా ఉండాలని నేను నీకు హామీ ఇచ్చి మరీ చెప్తున్నాను. అంతేకాదు, నువ్వు ఎలాంటి జీవితాన్నైతే ఈ దుర్గమ్మని ఇప్పటి వరకు అడుగుతున్నావో అంతకు రెట్టింపైనటువంటి మంచి జీవితాన్ని, ఆనందాన్ని నేను నీకు ప్రసాదిస్తాను. చెప్పాను కదా, ఇకపై నీ జీవితం అంతా కూడా సిరి సంపదలతో పరిపూర్ణంగా ఉంటావు. ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులన్నీ కూడా నీ నుండి దూరం చేస్తాను. నీకోసం మంచి శుభవార్తని వెతుక్కుంటూ వస్తుంది. ఈ శుభవార్త ఏమిటో తెలుసా. ఆ శుభవార్తను విన్న తర్వాత నీ మనసులో ఎలా ఉంటుందో నువ్వే చూస్తావు. ఎంతో ఆనందాన్ని ఇస్తుంది ఆ శుభవార్త. దుర్గమ్మ, ఎందుకు ఇన్ని కష్టాలు ఇచ్చావు తల్లి, ఇన్ని రోజులు అనుకుంటూ ఉన్నావు కదా ఈ విధంగా. ఇక నీకున్నటువంటి సంకటాలన్నీ కూడా దూరం అయిపోతాయమ్మా. నీకు ఇంద్రకీలాద్రికి రాలేదని చెప్పి నువ్వు ఇప్పటి వరకు నీకు రావటానికి వీలు పడలేదు అని చెప్పి బాధపడుతూ ఉన్నావు కదా. దానికి సంబంధించినటువంటి శుభవార్త కూడా నువ్వు వినే తీరుతావు బిడ్డ. నువ్వే కాదు, నీ కుటుంబంతో కలిసి ప్రయాణమై ఇంద్రకీలాద్రికి, ఈ దుర్గమ్మ దర్శనానికి త్వరలోనే నువ్వు వస్తావు. అందుకు కావలసినటువంటి వనరులు, అందుకు కావలసినటువంటి డబ్బులు అన్నీ కూడా నీకు ఏర్పాటవుతాయి. నీకు తెలియకుండానే, అనుకోకుండానే ఇంద్రకీలాద్రి దుర్గమ్మ దర్శనం నువ్వు కుటుంబంతో సహా వచ్చి చేసుకుంటావు. తద్వారా ఇంద్రకీలాద్రి కొండెక్కిన తర్వాత నీకున్నటువంటి చెడు ఆలోచనలు కావచ్చు, లేదా ధైర్యం కంటే నీ మనసులో ధైర్యం లేదని చెప్పి బాధపడుతూ ఉన్నావు కదా, ధైర్యాన్ని కావచ్చు, ఇలా నువ్వు ఏదైతే ఈ దుర్గమ్మని అడిగావో అవన్నీ కూడా నీకు రెట్టింపుగా నీకు ఇస్తాను. చూడు బిడ్డ, దుర్గమ్మ నాకు ఈ కోరిక తీర్చడం లేదని చెప్పి నువ్వు అడిగావు కదా, ఆ కోరికను కూడా నువ్వు తప్పకుండా, అంటే నీకు ఆ కోరిక తీరేటువంటి యోగం కూడా కల్పిస్తాను. అది ఏ కోరికైనా కావచ్చు, ఉద్యోగం కావచ్చు, నీ బిడ్డల కోసం కావచ్చు, నీ బంధం కోసం కావచ్చు, లేదా నీ కోసమే కావచ్చు. ఇలా అది ఎవరి కోసమైనా కూడా నువ్వు కోరిక కోరుంటే, లేదా నీ కోసం నువ్వే కోరిక కోరి ఉన్నా, నీ కోసం నేను దాన్ని తీర్చే పెడతానమ్మా. నీ కోసం నేను మంచి శుభవార్తనైతే ఇస్తాను. ఆ శుభవార్తను తప్పకుండా ఆప్యాయంగా అందుకుంటావు. ఆ తర్వాత దుర్గమ్మకి ధన్యవాదాలు చెప్పి చాలా ప్రేమతో చెప్తావు. నన్ను చాలా రోజుల నుండి కొన్ని విషయాలు నా దగ్గర దూషిస్తూ ఉన్నావు. నీ మనసు చాలా అంటే చాలా దుర్భరంగా తయారైంది నాకు తెలుసు. అంటే నీకు నచ్చినట్లు కష్టాల వలన, నీకున్నటువంటి బాధల వలన నన్ను కూడా దూషిస్తూ ఉన్నావు. కానీ ఎప్పుడూ కూడా బాధపడలేదు. ఎందుకంటే నా బిడ్డలు ప్రేమించినా అంతే ప్రేమిస్తాను. బాధ వచ్చినా కూడా ఏదైనా మాట అన్నప్పుడు నేను చిన్నబుచ్చుకోను. అది మీకున్నటువంటి జ్ఞానానికే వదిలేస్తాను. ఏదైనా కానీ కర్మ ఫలితాల ఆధారంగా మీరు పొందుతారని చెప్పి చాలా రోజుల నుంచి నేను చెప్తూ ఉన్నాను కదా. కాబట్టి నీ కర్మ ఫలితాల వలన నీ కోరికలు
నీ కష్టాలు కొంచెం ఆలస్యం అవ్వచ్చు, కొన్నిసార్లు అడిగిన వెంటనే నెరవేరకపోవచ్చు. అందుకోసం నువ్వు ఈ దుర్గమ్మ పైన భక్తితో, చాలా భక్తితో, కరుణతో ఉండాలి. నువ్వు అలా ఉండమని నీకు ఎన్నోసార్లు చెప్పాను, నమ్మకంతో ఉండమని. కొన్నిసార్లు ఆ మార్గంలోనే నడుచుకుంటారు. వారు మూర్ఖులుగా ప్రవర్తిస్తూ దైవాన్ని నిందిస్తూ ఉంటారు. అదే పని కూడా నువ్వు చేశావు. అయితే నువ్వు దైవాన్ని నిందించావని నేనేమీ అనటం లేదు. నేను నిన్ను ప్రతి ఒక్క విషయాన్ని అర్థం చేసుకున్నాను. కాబట్టి నేను ఎప్పుడూ కూడా నీపై కోపాన్ని చూపించలేదు, చూపించను కూడా. నువ్వు, నీ కుటుంబం, అలాగే నన్ను ఎవరైతే ప్రేమగా అమ్మా దుర్గమ్మ అని పిలుస్తారో అన్ని విషయాల్లో కూడా, అంటే వారికి ఒక్క విషయంలో కూడా నాతో పంచుకుంటూ సదా నా నామస్మరణ చేస్తూ ఒక తల్లిగా, ఒక బిడ్డగా నన్ను అలాగే ఏ బంధంతో అయితే మీరు ఆప్యాయంగా పిలుస్తూ ఉంటారో అలా ప్రతి ఒక్కరూ కూడా నేను వారికి అండగా, తోడుగా ఉంటాను తల్లి. అలాగే నీకు ఇంద్రకీలాద్రి నా దర్శనం అనేది తొందరలోనే జరుగుతుంది. నీకు ఆ దర్శనానికి కావలసిన ఏర్పాట్లన్నీ కూడా త్వరలోనే ఖరారు చేస్తాను. నువ్వు, నీ కుటుంబం సంతోషంగా ఈ తల్లి దర్శనానికి, దుర్గమ్మ మెట్లెక్కి ఇంద్రకీలాద్రి కొండెక్కడానికి ఒక్కసారి నువ్వు వచ్చి ప్రయత్నం చేయి. మరొక్కసారి నీకు తెలియజేస్తున్నాను, ఆ ఏర్పాట్లన్నీ కూడా నేనే చేస్తాను అని. అందుకే సాక్షాత్తు కనకదుర్గమ్మే ఇస్తున్నటువంటి ఈ శుభవార్తను మరీ నీకు చెప్పాను కదా. ఇక ఆలస్యం చేయకుండా నీ మనసులో ఉన్నటువంటి సంకటాలన్నీ కూడా దూరం చేసుకో. నీ పనంతా పూర్తయిన తర్వాత నువ్వు ఇంద్రకీలాద్రికి వస్తావు. ఒక పెద్ద అద్భుతమే నీ ముందుకు రాబోతుంది. ఇప్పుడు మనం అతి త్వరలో కలుసుకోబోతున్నటువంటి నీకు నేను గుర్తు చేస్తూ ఈరోజు ఈ సందేశాన్ని నీ ముందుకు తెచ్చాను. నీ ఒంట్లో, ఇంట్లో బాగుంటే మనశ్శాంతి ఎప్పుడూ కూడా మన ముంగిట్లోనే ఉంటుంది. సంపాదన బాటలో బాధ్యతల బరువులతో సమయం మొత్తం గడిపేసిన తర్వాత కాస్త శ్రద్ధ, మరి కాస్త సమయం మన కోసం, మనం అనుకున్న వారి కోసం కేటాయిస్తే మన ఆరోగ్యము బాగుంటుంది, మన అనుబంధాలు బాగుంటాయి. జీవితం కూడా ఆనందంగా, హాయిగా, సంతోషంగా సాగిపోతుంది. ఇక నువ్వు ఈ దుర్గమ్మ చెప్పినటువంటి ఈ సందేశాన్ని విని, ఇప్పటికైనా సరే ఆ సందేశాన్ని నువ్వు తప్పకుండా విని నీ మనసుని కొంచెం శాంతపరుచుకో. ఈ దుర్గమ్మ ఏది చెప్పినా కూడా తన బిడ్డల కోసమే కదా. ఇక త్వరలోనే నువ్వు ఇంద్రకీలాద్రి ఈ దుర్గమ్మ దర్శనానికి రాబోతున్నావమ్మా. నువ్వు చాలా సంతోషంగా ఉండొచ్చు. ఇక నేను నిన్ను చూడలేదు, కలవలేదు, మాట్లాడలేదు అనే మాట లేకుండా నా దర్శనానికి కావలసిన నువ్వు వచ్చేదానికి వచ్చే ఏర్పాట్లన్నీ కూడా నేను ఖరారు చేసి ఉంచాను. ఇక త్వరలోనే ఆ శుభవార్త నీకు అందింపచేస్తాను. సంతోషంగా ఉండు బిడ్డ. నీ జీవితం చాలా చాలా ఆనందంగా ఉంటుంది. సర్వే జనా సుఖినో భవంతు. జై దుర్గమ్మ.